మెరుపు కలను మెరుపు కలను ఎలా ఉంది మమ్మీ ముద్ద? సూపర్ గా ఉంది మమ్మా. వావ్, డెలిషియస్. దా చిన్నప్పుడెప్పుడో తినిపించాను, నడ్డి మీద 4 తన్ని. మళ్ళీ ఇప్పుడు తినిపిస్తున్నాను. సూపర్ గా ఉంది మామ్. ఇదే ఆఖరిసారి చెప్తున్నాను. ఇక నుండి ఇది నాతో మాట్లాడడానికి గాని నన్ను అమ్మ అని పిలవడానికి ప్రయత్నిస్తే నేను చచ్చినంత బొట్టే. అలా నిల్చుండిపోయావేంటి సమయం? రా అమ్మా. రా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏదో కోపంలో ఒక మాట అంటే నువ్వు నా కూతురివి కాకుండా పోతావా? నేను మీ అమ్మని. మామ్, ఇది కల అయితే కాదు కదా? పిచ్చి సమయం. అమ్మ ప్రేమకి కళ నిజమో అంటూ ఏముంటుంది చెప్పు? మా అమ్మ పెద్ద కూతుర్ని మర్చిపోతున్నావు. అలా ఏ ఉండదు. మరి ఈ చిన్న కూతురికి
చేసేదంతా బయట చేసి ఇంట్లో మాత్రం అమాయకురాల్లా బలి నటిస్తుంది. కన్నతల్లి ప్రేమలో స్వార్థం తేడాలు ఉండవంటారు. కానీ నేను చూస్తున్నదేంటి? ఎందుకు అత్తయ్య ఇలా బిహేవ్ చేస్తుంది? పాపం ఇలాంటప్పుడు ఈవిడి గారిని చూసి ఎలా ఓదార్చాలో కూడా తెలీదు. అమ్మ నన్ను అర్థం చేసుకోవడానికి, నేను అమ్మకి దగ్గర అవ్వడానికి ఏం చేయాలి? కాదు, వీడు ఎలాంటోడో నీకు తెలీదు. ఎలాగైనా ఆ ఫ్రాడ్ ప్రణయ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఈ మహారాణి కళ్ళు తెరిపించాలి. అమ్మ చేతి గోరు ముద్దలు తినే భాగ్యానికి నేను దూరమయ్యాను. ఇంతకంటే దురదృష్టవంతురాలు ఇంకెవరైనా ఉంటారా? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఎందుకు నా ఆవేదనని ఎవరు అర్థం చేసుకోవట్లేదు? ఈ టైంలో ఎవరు? హాయ్ బ్రో, నా గురించి ఆలోచిస్తున్నట్టున్నావు. నువ్వు ఎంత ఆలోచించినా నన్నేం చేయలేవు. ఎలాగైనా నీ మరతల్ని పాడు చేయాలనుకున్నాను, కానీ పెళ్లి టాపిక్ తీసుకొచ్చి నీ మరతలే బంపర్ ఆఫర్ ఇచ్చింది. నువ్వెంత ట్రై చేసినా నా చేతిలో నుండి నీ మరదల్ని కాపాడుకోలేవు. ఇట్లు నీ స్వీట్ ఎనిమి ప్రణయ్. ఆ ప్రణయ్ గారికి ఎంత ధైర్యం! డైరెక్ట్గా నాకే మెసేజ్ చేసి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈవిడి గారికేమో వాడి గురించి చెప్తే అర్థం కావట్లేదు. వెంటనే ఈ మెసేజ్ తీసుకెళ్ళి ఆవిడ గారికి చూపిస్తాను. వచ్చిన విషయం ఏంటో చెప్పు. ఆ ప్రణయ్ గారు మెసేజ్ చేశాడు. మీ ప్రణయ్ గారు నాకు మెసేజ్ చేశారు. ప్రణయ్ నీకెందుకు మెసేజ్ చేస్తాడు? నీ మరదల్ని నేను మోసం చేస్తున్నాను, నన్నేం చేయలేవని మెసేజ్ చేశాడు. కావాలంటే చూడు. షాక్ అయ్యావు కదా? ఇప్పటికైనా నా మాట నమ్మి వాడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకో. షాక్ అయ్యాను, కానీ అది ప్రణయ్ మెసేజ్ చూసి కాదు. అసలు అక్కడ ఏం లేదు. ఏంటి? ఎందుకు ప్రతిసారి ప్రణయ్ని చీటర్లని ప్రూవ్ చేయాలని నువ్వు దొరికిపోతూ ఉంటావు? నేను ప్రూవ్ చేయడం కాదు, వాడు నిజంగానే ఫ్రాడ్. అసలు నా ఫోన్కి ప్రణయ్ మెసేజ్ చేయడం ఏంటి? ఈ టైంలో నాకు మెసేజ్ చేయాల్సిన అవసరం ఏంటి?
ఆ మెసేజ్ అంటే డిలీట్ చేయొచ్చేమో కానీ నాకు మెసేజ్ వచ్చినట్టుగా ప్రూఫ్ ఉంటుందిగా, దానికేం సమాధానం చెప్తావు? మళ్ళీ మెసేజ్ చేశాడు చూడు. ఇప్పటికైనా అర్థమైందా ప్రణయ్ ఎలాంటి వాడో? బాగా అర్థమైంది. నువ్వు కూడా చూడు, నీకు కూడా అర్థమవుతుంది. సారీ బ్రో, వేరే ఎవరికో పంపించాల్సిన మెసేజ్ మీకొచ్చింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. చూసావా, ఎవరికో పంపించిన మెసేజ్ని వాడుకుని నా ముందు ప్రణయ్ని చీటరని ప్రూవ్ చేయాలని చూస్తున్నా. ఇది కరెక్ట్ కాదు. వాడు కావాలనే నన్ను నీ దగ్గర బ్యాట్ చేయడానికి నాటకాలు ఆడుతున్నాడు. నాటకాలు ఆడుతుందెవరో నాకు బాగా అర్థమైంది. అంటే ఏంటి? నేను నాటకాలు ఆడుతున్నానంటావా? నాకేం అవసరం? అది నీకే తెలియాలి, నాకెలా తెలుస్తుంది? అత్తయ్య గారు ప్రణయ్ గురించి మొత్తం విన్నారా ఏంటి? అమ్మకి నిజం తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో ఏంటో. ఏంట్రా గొడవ? ఇంకా పడుకోకుండా ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమైంది? అదేంటో నీ మేనకోడల్ని అడుగు, చెప్తుంది. నువ్వైనా చెప్పు సంయు, ఏమైంది? ఏంటి గొడవ? గొడవేం లేదత్తయ్య. నేను బాధలో ఉంటే ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావు అని నా క్లాస్ తీసుకుంటున్నాడు అంతే. అవునమ్మా, వాడు ఓదార్చినా కొట్టినట్టే ఉంటుంది. నువ్వేమనుకోకు. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పడుకో. మీరు వెళ్ళండి అత్తయ్య, నేను తర్వాత వస్తాను. త్వరగా వచ్చాయి. ఆ ప్రణయ్ గాడు మరీ దేశముద్రలా ఉన్నాడు. ఎలాగైనా వాడి నిజ స్వరూపాన్ని బయటపెట్టి తాట తీయాలి, లేదంటే నాతో ఇన్నాట్లాడతాడా? ఎందుకు అనవసరంగా ప్రణయ్ని అపార్థం చేసుకుంటున్నావు? మళ్ళీ వాడే మెసేజ్ చేసినట్టున్నాడు. ఎందుకు అనవసరంగా ప్రణయ్ని అపార్థం చేసుకుంటున్నావు? నేను అపార్థం చేసుకోవడం లేదు, నువ్వే అర్థం చేసుకోవడం లేదు. నేను అపార్థం చేసుకోవట్లేదు, నువ్వే అర్థం చేసుకోవట్లేదు. అత్తయ్య గారికి ఈ విషయం తెలుసుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో. అంతా నీ వల్లే. అత్తయ్య గారికి విషయం తెలుసుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. అంతా నీ వల్లే. నా వల్ల కాదు, నీ వల్లే. నువ్వు అబద్ధం చెప్పడం వల్లే ఇలా జరిగింది. నా వల్ల కాదు, నీ వల్లే. నువ్వు అపార్థం చేసుకోవడం వల్లే. నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటే చెయ్యి, కానీ అంతవరకు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు.
నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటే చెయ్యి, కానీ అంతవరకు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. నీకు కొంచెమైనా బుర్ర ఉంటే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చేది కాదు. నీకు కొంచెమైనా బుర్ర ఉంటే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చేదే కాదు. ప్రాబ్లం నా వల్ల కాదు, నీ వల్లే. అసలు నువ్వే పెద్ద ప్రాబ్లం. నేను ప్రాబ్లం అయితే నువ్వేంటే? నీకు ఒళ్ళంతా పొగరే, పొగరు. నన్ను మెంటల్ అంటావా? నీకే పిచ్చి, నీకేనే పిచ్చి, పిచ్చిదాను. కంట్రోల్. అసలు నీతో మాట్లాడడమే వేస్ట్. నాతో మాట్లాడడం వేస్టా? నీతో మాట్లాడటమే వేస్టే. నేను అనుకోవడం కాదు, ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ వేస్ట్ ఫెలోవి నువ్వు. ఇంకొకసారి నువ్వు నాకు మెసేజ్ చేయకు. ముందు నువ్వు ఆపే. ముందు చేసింది నువ్వే కదే. నువ్వే ఆపు, నువ్వే ఆపు. ఛీ, పో. పోవే. అక్క, ఈ రోజు కూడా నువ్వు ఇంత కష్టపడి వంట చేస్తున్నావు. మమ్మీకి తెలిస్తే మళ్ళీ పస్తుంటానంటుందేమో. ఈరోజు మీ మమ్మీకి నేను వంట చేశానని చెప్తాను, తింటుంది. అప్పటికే అనుమానంగా ఉంటే మళ్ళీ తనే వంట చేస్తే అది మీరు తింటారు. ఎలా చూసుకున్నా అందరూ ఆనందంగా ఉంటారు కదా. మా మంచి అత్తయ్య ఎంత చక్కగా చెప్పారు. హలో, చెప్పరా. అరే వాసు, ఆ ప్రణయ్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఇక్కడ జాగింగ్ చేస్తుందిరా. ఇప్పుడు కానీ నువ్వు మీ మరదల్ని తీసుకొని వస్తే ఈ అమ్మాయితో ప్రణయ్ గురించి మాట్లాడిస్తే మ్యాటర్ మొత్తం క్లియర్ అవుతుంది. నువ్వు గ్రేట్ రా. ఓ మంచి విషయం చెప్పావు. సరే, అడ్రస్ పంపించు. నేను 10 minutesలో అక్కడ ఉంటాను. ఇక్కడే మావా, మాదాపూర్లో జాగింగ్ ట్రాక్ ఉంది కదా, అక్కడే ఉన్నా. త్వరగా రండి. లేట్ చేస్తే ఈ అమ్మాయి మిస్ అయిపోతుంది. రే, చంపేస్తా. ఆ అమ్మాయి కానీ మిస్ అయిందో చంపేస్తా. మేము అక్కడికి వచ్చేంత వరకు ఆ అమ్మాయి వెనకాలే ఫాలో అవుతూ ఉండు, సరేనా?
నువ్వు త్వరగా వచ్చేసాయి. రే నేను వచ్చేస్తాను, ఓకేనా? బాయ్. ఇప్పుడు అమ్మకి సంగీతకి విషయం తెలియకుండా ఈవిడ్ని బయటికి తీసుకెళ్ళడం ఎలా? పోనీ పనుందని చెప్పి బయటికి తీసుకెళ్దాం అనుకుంటే ఈవిడి గారు ఎందుకు ఏంటి అని అడగకుండా కాలు బయట పెట్టదు. ఏం చేద్దాం? మనం వెంటనే బయలుదేరి వెళ్తే ఆ అమ్మాయిని నీకు పరిచయం చేస్తాను. అప్పుడు మీ ఇద్దరు కూర్చుని ప్రణయ్ని ఎవరు పెళ్లి చేసుకోవాలో డిసైడ్ చేసుకుందరు గాని. త్వరగా పద. ఏంటి మళ్ళీ కొత్త ప్లానా? వంట అయిపోవచ్చింది, అరగంట ఆగి వెళ్దాం. అప్పటి వరకు ఆ అమ్మాయి అక్కడ ఎందుకుంటుంది? మరి నా వంట ఇంకా అయిపోలేదు కదా, నేను తర్వాత వస్తాను. పో. రాను. నేను వంట చేయాలి. వదలు. జత కలిసే జగములు రెండు జత కలిసే. జత కలిసే అడుగులు రెండు జత కలిసే. తగిన